నిరక్షరాస్యత పేదరికమే నా శత్రువులు. పంచేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవు. మరి ఏబిఎన్ రాధాకృష్ణకి ఎందుకు ఇచ్చినావు? ఎవడబ్బా సొమ్మని ఇచ్చినావు ఏబిఎన్ రాధాకృష్ణకి? విత్ ప్రూఫ్స్ బయట పెడతాను నేను అతి త్వరలో. విత్ ప్రూఫ్స్ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఏ సర్వే నెంబర్లు ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు, విత్ ప్రూఫ్స్ అతి త్వరలో బయట పెట్టకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. భూములు లేకపోతే రాధాకృష్ణకి భూములు కట్టబెట్టడానికి నువ్వెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఏ భూములైనా తీసుకపోయి ఇచ్చేస్తావా? మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంది? ఎందుకు ఇచ్చినావు రాధాకృష్ణకి భూములు? ఆయన ఎందుకు రాయించుకున్నాడు భూములు? నువ్వెందుకు ఇచ్చినావు భూములు? నీ భూములి, మీ మామ భూములి, గీతారెడ్డి గారి పేరు మీద ఉన్న భూములి, మీ అమ్మాయి పేరు మీద ఉన్న భూములి మాకు అనవసరం. లేదా వేం నరేందర్ రెడ్డి పేరు మీద ఉన్న భూములి మాకు అనవసరం. కానీ తెలంగాణ భూములు అప్పనంగా రాసియడానికి మీరు ఎవరు? రాధాకృష్ణ గారికి రాసియడానికి మీరు ఎవరని నేను అడుగుతున్నా. పంచేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవు. ఉచితంగా ఏది ఇచ్చినా శాశ్వతం కాదు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్కి నా మొదటి ప్రాధాన్యం. సీఎం రేవంత్. అతి త్వరలో తెలంగాణ ప్రజలారా, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో భూములు లేవంటున్నాడు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హాట్ కేక్ ల్యాండ్ కొన్ని ఎకరాల భూమిని తీసుకుపోయి ఏబిఎన్ రాధాకృష్ణ చేతికి పెట్టిండు. ఇంకా చెప్పాలంటే అసలు న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ ఇచ్చిండు. న్యూ ఇయర్ రోజు బొకే తీసుకొని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బొకేతో పాటు ఆయనకి భూమి కూడా ఇస్తున్నా అని చెప్పనికి వేం నరేందర్ రెడ్డిని తోడుకొని పోయిండు. మరి తెలంగాణలో భూములు లేనప్పుడు, ఉద్యమకారులను అన్యాయం చేసినప్పుడు, నోట్లో మట్టి కొట్టినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరు తీసుకోవడానికి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇవ్వడానికి? రోహిన్ రెడ్డి భూమో, ఫహీం ఖురేషి భూమో, కొండలరెడ్డి భూమో, తిరుపతి రెడ్డి భూమో, రేవంత్ రెడ్డి గారి భూమో, గీతారెడ్డి గారి భూమో, వాళ్ళ అమ్మాయి భూమో, వాళ్ళ ఎవరు మన వేం నరేందర్ రెడ్డి భూమో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి భూములో తీసుకుపోయి ఇచ్చుకోండి. రాధాకృష్ణ గారికి పూలు పెట్టి మరి ఇవ్వండి. మా తెలంగాణ భూములు ఇచ్చిండ్రు కదా, ఎట్లిస్తారో ఏం చేస్తారో నేను కూడా చూస్తా. జర ఆగండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంతే, ఎక్కువ వద్దు. ఇక పోతే ఆ మధ్యకాలంలో ఘట్కేసర్ దగ్గర మా రేవంత్ రెడ్డి బిడ్డ భూమి ఉందట. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బిడ్డ భూమిని ఎవరో కౌన్ కిస్కా వచ్చి కబ్జా పెడితే రేవంత్ అన్న మొత్తం టీంని ఉసుకు పుసుకని దింపిందంట. అక్కడ క్లియర్ చేసి మళ్ళా మా రేవంత్ అన్న బిడ్డకు ఆ భూమి, ఎవరి భూమి వాళ్ళకి ఇచ్చేసారు. మరి నీ బిడ్డ జోలికి వస్తే ఒక తీరు, మా జోలిలకు వస్తే ఒక తీరా? మీ అన్నదమ్ములు కబ్జా పెడితే ఒక తీరు, మిగతా వాడు వచ్చి కబ్జా పెడితే ఒక తీరా. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి రేవంత్ అన్న. ఇది గుర్తుపెట్టుకో దయచేసి.